మాతృమూర్తులలో ఝాన్సీ లక్ష్మీబాయి చెప్పుకుంటాం, రుద్రమదేవి చెప్పుకుంటాం. ఎందుకంటే వీళ్ళు పోరాడారు, ఎదురొడ్డి పోరాడారు. దేనికి ఎదురొడ్డి పోరాడారు? అన్యాయానికి ఎదురొడ్డి పోరాడారు. అన్యాయం ఏం జరిగింది? మన భారతదేశానికి, మన దేశానికి, మనం ఉన్నటువంటి ప్రదేశానికి వేరే ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళు మన మీద పెత్తనం చెలాయిస్తూ మనల్ని అడగనొక్కాలని చూస్తున్నారు. అవునా? తప్పు కదా, అది అన్యాయం కదా. ఆ అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి స్త్రీ కాబట్టి ఈమెను వీరవనిత అన్నారు. ఎందుకు అన్యాయం జరిగింది అనుకుంటున్నామా? నా దేశంకి వచ్చి నా మీదనే పెత్తనం చెలాయిస్తారా అని ధైర్యంగా ఎదుర్కొంది. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మనకు అట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆమెను చూసి మనం ఏం నేర్చుకున్నాము, ఆమె ధైర్యాన్ని చూసి ఏం నేర్చుకున్నాము, ఆమె ఏం నిలబెట్టి పోరాడింది, ఇవన్నీ ఆమె నుంచి మనం నేర్చుకోవాలి. జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడు ఎవరు ఆమె, ఆమె యొక్క గత చరిత్ర ఏమి, దేనివల్ల ఆమెకి ఈ పేరు వచ్చింది, వీరవనిత పేరు వచ్చింది, ఆమె ఏం చేసింది, ఎట్లా పోరాడింది, అవన్నీ మనం తెలుసుకున్నామంటే మన జీవితంలో అన్యాయం ఎదురైనప్పుడు మనం ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తిని అలాంటి చరిత్ర వల్ల మనం నేర్చుకోగలుగుతాం. మీకు పాఠశాలలో ఉంటాయి కదా ఇట్లాంటివన్నీ, రుద్రమదేవి గురించి కానీ వాళ్ళ గురించి అంతా ఉంటుంది కదా. కాబట్టి అట్లాంటి పాఠాలు వచ్చినప్పుడు బాగా చదువుకొని, ఇతరులను తెలుసుకొని, పెద్దవాళ్ళని తెలుసుకొని మన జీవితంలో మనకు అవి ఎట్లా ఉపయోగపడతాయి. అన్యాయం జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, మనం ధైర్యంగా మాట్లాడగలగాలి. ఆ ధైర్యం మనకి ఎప్పుడు వస్తుంది? మనం తప్పు చేయనప్పుడు వస్తుంది. మనం తప్పు చేయనప్పుడు, ఇతరులను చేసిన తప్పులను మనం ఎత్తి చూపించినప్పుడు మనం ధైర్యంగా మాట్లాడగలుగుతాము. అన్యాయం మనం సహించకూడదు కదా. ఎట్లయితే వాళ్ళందరూ మన దేశం కోసము వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ఎదురుటి నిలిచి మన స్వతంత్రం ఎదిరించినారో, ఇప్పుడు పరిస్థితులలో కూడా మనం ఏదైనా అన్యాయం జరిగితే మనం ఎదురుండి పోరాడాలి. మనం అట్లాగే కూర్చోకూడదు. అంతేనా? సో నాకు తెలిసిన విషయాలు మీరు పంచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యవర్గ